కలకత్తాలో అత్యాచారం జరిగింది. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు కూడా. ఈ ఇన్సిడెంట్‌తో ఎన్నో ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు చేశారు. వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అంటూ ప్రొటెస్టులు చేశారు. కొందరు ఆసుపత్రి అద్దాలను కూడా పగలగొట్టారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం మాత్రమే కాదు, హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ కూడా. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ సీఎం కూడా నిరసన చేసింది. న్యాయం కావాలని వాయిస్ రేస్ చేసింది. కానీ ఎవరు న్యాయం చేయాలి అనేది $1,000,000 ప్రశ్న. రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయం కావాలంటే న్యాయం చేసేదెవరు? ఇక ఈ ఇన్సిడెంట్లో ముఖ్య నిందితుడు సంజయ్ రాయ్. ఈయన సివిల్ వాలంటీర్ కూడా. ఈయన గారికే 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ ముగ్గురు కూడా గృహహింస వల్ల విడిపోయారు. మరి ఇలాంటి వ్యక్తిని సివిల్ వాలంటీర్గా ఎలా రిక్రూట్ చేశారు? ఆయన గృహహింస చూసి ఈయన మీద ముందే యాక్షన్ తీసుకోవాలి. అలాంటిది ఓ పెద్ద హాస్పిటల్లో ఈయన్ను సివిల్ వాలంటీర్గా తీసుకున్నారు. ఇది మరో $1,000,000 ప్రశ్న. ఇక సీసీటీవీ ఫుటేజ్, బ్లూటూత్ డివైస్, పోస్ట్ మార్టం రిపోర్ట్ల వల్ల ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముఖ్యమైన విషయం, ఈయన దగ్గర అన్ని డిపార్ట్మెంట్ల యాక్సెస్ ఎలా ఉంది? ఈ కేసును సిబిఐకు అప్పగించాలని కూడా చాలా మంది అన్నారు. ముఖ్యంగా పోలీసులు ఏం చేయకపోతే నేనే సిబిఐకు ఈ కేసును అప్పగించేలా చేస్తానంటూ సీఎం మమతా బెనర్జీ చెప్పింది. మొత్తం మీద సిబిఐకు ఈ కేసు ట్రాన్స్ఫర్ అయింది. అంటే ప్రజలకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ఒక కేసు సిబిఐకు వెళ్తుందంటే హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ ఫెయిల్యూర్ అయిందనడంలో తప్పే లేదు. మరో ముఖ్యమైన $1,000,000 ప్రశ్న, సందీప్ ఘోషల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎలా అయ్యారు? ఎందుకంటే ఈయన కరప్షన్లో నెంబర్ 1 పర్సన్ అనే ఆరోపణలు ఉన్నాయి. ఒక మాఫియాలాగా మెడికల్ కాలేజ్ను నడిపారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా సరే ఈయన ట్రాన్స్ఫర్ మాత్రం ఆగలేదు. ఇక ఈ కేసులో కూడా ఈయన హస్తం ఉందనేది టాక్. అసలు దోషులు బయటకు రావడం లేదని కూడా టాక్. ఇక విక్టిమ్ తల్లిదండ్రులకు చాలాసేపటి వరకు ఆమె బాడీని చూపించలేదట. అంతేకాదు ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా లేట్ అయింది. అయితే ఈయన అంటే ఈ సందీప్ ఘోషల్ వెంటనే మరో నేషనల్ మెడికల్ కాలేజ్కు ప్రిన్సిపల్గా వెళ్ళారు. ఒక దగ్గర సరిగ్గా ఉండలేని మనిషి, అది కూడా ఇలాంటి సమయంలో అంత ఫాస్ట్గా ఎలా మరో కాలేజీకు ట్రాన్స్ఫర్ అయ్యారు? ఎందుకు చేశారు? ఇది మరో ప్రశ్న. అందుకే ఈ నాన్ సెన్స్ను పాయింట్అవుట్ చేసిన కలకత్తా హైకోర్టు సందీప్ ఘోషల్ ఎక్స్టెండ్ లీవ్ను ఆపేసింది. సరే, ఇదంతా పక్కన పెడితే ఇండియాలో ఏం జరుగుతుంది? ప్రతిరోజు దేశంలో 80 అత్యాచారాలు జరుగుతున్నాయి. నిరసన ర్యాలీలు చేసేవారి గలాలు తగ్గినా పెరిగినా ఈ రేప్ల సంఖ్య తగ్గుతుంది అనుకుంటున్నారా? అస్సలు తగ్గడం లేదు. కలకత్తా కేసు జరిగిన వెంటనే ఉత్తరాఖండ్లో మరో నర్స్ మీద అత్యాచారం జరిగింది. బస్ డ్రైవర్, బస్ కండక్టర్లు ఆమెను రేప్ చేశారు. బెంగళూరులో ఓ కాలేజ్ స్టూడెంట్ పార్టీ అయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే ఇలాగే మరో అమ్మాయికి జరిగింది. మహారాష్ట్ర బద్లాపూర్లో స్లీపర్ ఓ 4 సంవత్సరాల చిన్న పాపను రేప్ చేశారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ డాక్టర్ అత్యాచారం జరిగిన దగ్గర నుంచి అంటే 8 నుంచి 10 రోజుల నుంచి ఈ కేసులు పెరిగాయి, కానీ నిరసనలు ర్యాలీల వల్ల తగ్గలేదు. జనం మారడం లేదు. ఎందుకంటారు? రేపులు రోజూ అవుతున్నాయి, కానీ రిపోర్టింగ్లు, నిరసనలు, ర్యాలీలు మాత్రం రోజూ అవ్వడం లేదు. అందుకే ఆ కేసులు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకోవడం లేదు, జనాలు మాట్లాడుకోవడం లేదు. అయితే 2012లో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన ఢిల్లీలో జరిగింది. అదే నిర్భయ కేసు. ఆ తర్వాత 2019లో వెటర్నరీ డాక్టర్ కేసు హైదరాబాద్లో అయింది. 2020లో హత్రాస్ కేసు. అంటే ఇప్పుడు 2024లో కలకత్తా డాక్టర్ కేసులో మళ్ళీ హైలైట్ అయింది. నిరసనలు, ర్యాలీలు ఫుల్గా జరిగాయి. అంటే 12 సంవత్సరాల్లో కేవలం ఓ 4 సార్లు పెద్ద ఎత్తున ఈ కేసులు, ర్యాలీలు, నిరసనలు, జనాలు మాట్లాడుకోవడం, దేశం ఉలిక్కిపడడం వంటివి జరిగాయి. కొన్ని మేము మర్చిపోయి చెప్పకపోయినా సరే అవి ఇంకో 2-3 కేసుల్లో మాత్రమే జరగవచ్చు. అయితే ఈ 12 సంవత్సరాల్లో జరిగిన ఇంతేనా? మరి మిగిలినవి ఎందుకు హైలైట్ అవ్వడం లేదు? అసలు ఈ 4-5 కేసుల్లో ఎలాంటి శిక్షలు రేపిస్టులను భయపెట్టాయి, ధైర్యం నింపాయి? మరి దీని ఫెయిల్యూర్ ఎవరి వల్ల? బాధ్యత ఎవరు తీసుకోవాలి? 31,000 రేప్ కేసులు అయ్యాయి. అంటే ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? ప్రతి సంవత్సరం కేసులు తగ్గాలి, కానీ ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు పాపులేషన్ కూడా 1.14 టైమ్స్ పెరిగితే ఈ రేప్ కేసులు మాత్రం 1.25 టైమ్స్ పెరిగాయి. అంటే పరిస్థితి ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలో ప్రజ్వల్ రేవಣ್ణ 3,000 సెక్స్ వీడియోలు తన మొబైల్లో రికార్డ్ చేశారంటే ఇంకా రికార్డ్ చేయనివి ఎన్ని, బయటకు రానివి ఎన్ని ఉంటాయి? ఫిర్యాదు చేసిన వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు.
నిరసనల తర్వాత విదేశాల నుంచి వచ్చిన ఈయన ప్రశాంతంగా జైల్లో ఉన్నాడు. మళ్ళీ అంతా సైలెంట్ అయ్యాక ముహూర్తం చూసుకొని అంతే సైలెంట్గా బయటకు వచ్చేశాడు. పంజాబ్కు చెందిన గుర్మిత్ రహీం సింగ్కు ఎలక్షన్ల ముందు పెరోల్ ఇస్తారు. రేప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఎలా బెయిల్ ఇస్తారు? ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడిన గొంతులు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎందుకు మూగబోతున్నాయి? ఆ బిడ్డకు జరిగిన అన్యాయానికి అప్పుడే న్యాయం దొరికిందా? అన్నీ తెలిసి మనం సైలెంట్గా ఉన్నామా? ఇన్ని జరుగుతున్నా సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎందుకు ఆ ఊసే వినిపించడం లేదు? కతువా కేసు రేపిస్టులు బ్రజ్భూషణ్ సింగ్, కుల్దీప్ సింగ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దేశం విడిచి ఎప్పుడు వెళ్ళిపోయారో మీకు తెలుసా? అయినా వాటి గురించి ఆలోచించేంత టైం మనకెక్కడుంది? క్రూరాతి క్రూరంగా హత్యారం చేసిన ఈ కీచకుడు త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు వచ్చి పోటీ చేసినా తిట్టుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. మళ్ళీ వాడికి ఓట్లు వేసేది. బీజేపీ నేత చౌదరి లాల్ సింగ్ బాలికను రేప్ చేసి చంపిన కీచకులకు మద్దతు పలికారు. అంతేకాదు వాళ్లకు సపోర్ట్ చేస్తూ భారీ ర్యాలీ కూడా చేశారు. చేసిన వాడికి బుద్ధి జ్ఞానం లేకపోయినా వాడిని నమ్మి అంతమంది ర్యాలీలో పాల్గొన్న వారి తెలివేమైంది? మీకందరికీ ఆడపిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోయారా? ఇదే ఒక గొప్ప అధ్యాయం అనుకుంటే ఇంతటి కిరాతకుడికి ఒక పార్టీ పిలిచి మరీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టింది. రేప్ తప్పు పులిస్ స్టాప్ పెట్టాల్సిందే, రేప్ థ్రెట్స్ తప్పు పులిస్ స్టాప్ పెట్టాల్సిందే. కానీ రాజకీయాల కోసం కానీ లేదా తప్పదు అనే మాటలు ఎంతవరకు కరెక్ట్? ఇక ఓన్లీ పొలిటీషియన్స్ మాత్రమే కాదు, కామన్ పీపుల్స్ కూడా రేపులు తప్పే అంటారు. ఆ తర్వాత కానీ అంటూ మాట్లాడుతుంటారు. ఓ హిందీ ఛానల్ ఏకంగా హత్రాస్ గురించి మాట్లాడుతూ అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ ఉందన్నారు. మరో రిపోర్టర్ ఏకంగా అమ్మాయి అబ్బాయికి 104 సార్లు ఫోన్ చేసిందని, గంటలు గంటలు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పింది. వీరు మాత్రమే కాదు, ఏకంగా ఓ సీఎం కూడా వారిద్దరి మధ్య రిలేషన్ ఉందన్నారు. సరే, ప్రేమించుకున్నారే అనుకుందాం, వారి మధ్యలో గొడవలు జరిగాయి అనుకుందాం. అయితే రేపులు చేస్తారా? చేయవచ్చా? వీరిచ్చిన స్టేట్మెంట్లో లవ్ చేశారు, రేప్ చేశారు, అమ్మాయి లవ్ చేయకపోతే ఇంత జరిగేది కాదన్నట్టుగా ఉందన్నట్టే కదా. ఇక ఇది హత్రాస్లో మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్ సీఎం కూడా ఇలాంటి స్టేట్మెంట్ గతంలోనే ఇచ్చింది. 2022లో 14 సంవత్సరాల అమ్మాయి మీద రేప్ జరిగినప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్య లవ్ అఫైర్ ఉందన్నారు. అంటే లవ్ ఉంటే రేప్ చేయాలన్నట్ట? వారి మధ్య లవ్ ఉంది, లవ్ చేసింది, రిలేషన్ ఉంది అనుకుందాం. ఈ స్టేట్మెంట్లు ఎందుకు మరి? లవ్ అనేది రేపులకు లైసెన్సా? ఇదే అర్థం కదా. ఒకవేళ ఇద్దరి మధ్య రిలేషన్ నిజంగానే ఉన్నా కొన్నిసార్లు కలిసి సంతోషంగా ఉండి ఆ తర్వాత వారికి సమ్మతి లేకపోయినా సరే విత్డ్రా చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎదుటి వ్యక్తికి నచ్చకుండా ఒకరి శరీరాన్ని ఈ లవ్ అనే ట్యాగ్ తగిలేసుకొని ఎలా ముట్టుకుంటారు? ఇక ఈ 14 సంవత్సరాల అమ్మాయి కేసులో సీఎం మమతా బెనర్జీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని చెప్పింది. అయితే ఆమె అనుమతి లేకుండా ఎలా ముట్టుకుంటాడు? ఆమె ఓకే చెప్పినా చెప్పకపోయినా కూడా అది తప్పే. ఎందుకంటే ఆమె ఒక మైనర్. ఓకే చెప్పినా కూడా అలా చేయడం చట్టరీత్యా నేరమే. మరొక విషయం ఏంటంటే, గోవాలో ఓ ఇద్దరు మైనర్ల మీద రేప్ జరిగింది. ఓ ముఖ్యమైన నేత ఆ రాష్ట్ర సీఎంలు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే స్వాతంత్రం ఓన్లీ మగవారికి మాత్రమే వచ్చిందా, అమ్మాయిలకు కాదా అనిపిస్తుంది. ఎందుకంటే రీజన్ ఉంది. అమ్మాయిలు అంతరాత్రి వరకు బయట ఏం చేస్తున్నారని అడిగారు వారు. ఇక జార్ఖండ్లో కూడా ఆదివాసీ అమ్మాయి రేప్ మర్డర్ అయితే కూడా ఇదే విధంగా ఓ జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు కూడా ఇలాగే అన్నారు. ఆయన ఓ మెట్టు పైకెక్కి మరి అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అమ్మాయిలను సాయంత్రం తర్వాత బయటకు ఎందుకు పంపుతున్నారు అని అడిగారు. నిర్భయ ఘటనలో రేపిస్ట్ ముఖేష్ సింగ్ కామెంట్ చూస్తే కూడా ఆలోచనలో పడాల్సిందే. అమ్మాయిలు రాత్రి బయటకు వెళ్ళడం, నిండు బట్టలు వేసుకోకపోవడం అంటే రేపులకు వారు మాత్రమే బాధ్యత వహించాలి అన్నాడు. కానీ అందరూ గమనించాల్సిన విషయం, అమ్మాయి రాత్రి బయటకు వెళ్ళడం వల్ల రేపులు కావడం లేదు, రేపిస్టులు రాత్రి బయట తిరగడం వల్ల రేపులు జరుగుతున్నాయి. అయితే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఈ రేపు కేసులు మొత్తంలో 90% కూడా తెలిసిన వాళ్ళే చేస్తున్నారట. మన దగ్గర మాత్రమే కాదు, అమెరికా వంటి దేశాల్లో కూడా 80% రేపులు తెలిసిన వాళ్ళే చేస్తున్నారట. తెలిసిన వాళ్ళంటే ఉద్యోగం, స్కూల్, కాలేజ్, ఇల్లు ఇలా ప్రతి ప్రాంతంలో రేపిస్టులు ఉంటున్నారు. మరి అమ్మాయిలు జాగ్రత్త పడాల్సింది ఎలా, ఎక్కడ? ఇది వేసుకోకు, అది వేసుకోకు, విప్పి తిరగకు, గట్టిగా నవ్వకు, నలుగురిలో మాట్లాడకని రిస్ట్రిక్షన్ పెడతారు. కానీ అమ్మాయిలను తప్పుడు దృష్టిలో చూడకు అని ఎంతమంది తల్లిదండ్రులు కొడుకులకు నేర్పిస్తున్నారు? ఇంట్లో ఉండే ఆడపిల్లలకు అన్ని కండిషన్లు, జాగ్రత్తలు చెబుతున్నప్పుడు అదే జాగ్రత్తలు, కండిషన్లు కొడుకులకు తల్లిదండ్రులు ఎందుకు పెట్టరు? కూతురు విషయంలో ఉన్న జాగ్రత్త కొడుకుల విషయంలోనూ ఉంటే ఇలాంటి ఎంతవరకు జరుగుతాయి? ఆడపిల్లల్లో అమ్మను చూడమని, అక్క చెల్లెలను చూడమని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెబుతున్నారు?
అసలు పిల్లలతో గడిపే టైం ఎంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది? మంచి చెడేదో తెలియక వాళ్ళు తెలుసుకున్నదే కరెక్ట్ అని చాలామంది చెడుదారి తొక్కుతున్నారు. ప్రపంచం అభివృద్ధి అంటూ పరిగెత్తడంలో తప్పటడుగులు కూడా పడుతున్నాయి. టెక్నాలజీ, సోషల్ మీడియా, రిలేషన్స్ దెబ్బతినడం, మంచి చెడులు చెప్పేవాళ్ళు లేకపోవడం, చెప్పినా వినకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉన్నాయి. ఇక సినిమాల్లో నడుము చూస్తూ, వయ్యారాలు చూస్తూ, పాటలు, డైలాగులు, ముద్దులు, హగ్గులంటూ ఎక్స్పోజింగ్లు, రెచ్చగొట్టే దారుణాలు ఉన్నంతసేపు కూడా ఇలాంటివి ఆగడం కష్టమే. ఇక సోషల్ మీడియాలో వీటికి సెన్సారే లేదు. ఇన్స్టాగ్రామ్ నుంచి మొదలు పెడితే గూగుల్ క్రోమ్ వరకు సెన్సార్ లేని బూతు పురాణమే దొరుకుతుంది. చిన్నతనంలోనే ఉద్రేకానికి లోనై ఎంతోమంది పిల్లలు తప్పుదారి పడుతున్నారు. ఇప్పటికే ఫారెన్ కల్చర్తో కొట్టుమిట్టాడుతున్న దేశం ఏం నేర్చుకుంటుందో అనేది పెద్ద ప్రశ్న. అసలు రానున్న కాలంలో ఇంకా ఎన్ని రెట్లు ఈ అగత్యాలు పెరుగుతాయి అనేది దానిపై లెక్కే దొరకడం లేదు. ముందు మనం మారుదాం, తర్వాత సమాజాన్ని మారుద్దాం. నా దేశం మారాలని మనస్ఫూర్తిగా కోరుకునే మొదటి వ్యక్తి నేను. జై హింద్, జై భారత్.